హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూ ఆర్ ద రెడ్ యూఎస్ఏ కష్టాలు. సో ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ పిట్స్బర్గ్ ట్రిప్ స్టార్ట్ చేసాము. ఎలా జరుగుతుంది, ఎలా వెళ్తున్నాము అని మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాము. సరే పదండి వెళ్దాం. టుడే వీఆర్ గోయింగ్ టు రైడ్. సో ఎలా వెళ్తున్నాం ఏంది, సో నేను కార్ ఎట్లా రెంట్ తీసుకున్నా అవన్నీ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈరోజు మాతో ఉన్నది మా ఫ్రెండ్ సూరజ్. సూరజ్ బాయ్ పేరు చెప్పు బాయ్. సో ఇప్పుడు మేము వెళ్ళే ట్రిప్ గురించి మా భయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మన అందరికి. చెప్పు బాయ్, ఇంకేమైనా ఐడియా? ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు మనకి. మనం వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి. పిట్స్బర్గ్ ది బాగా ఫేమస్. అమెరికా వచ్చిన ప్రతి ఒక్కడు వెళ్ళాలనుకునే ప్లేస్. అవును. సో ఈరోజు ఫ్రీ ఉండే, అందుకే ఈ ప్లాన్ వేసాం. చూద్దాం పిట్స్బర్గ్ లో మనం ఏమేమి చూడగలుగుతాం, ఏమేమి చేద్దాం అనేది. ఇంకా ప్లాన్ అయితే ఏమీ వేసుకోలేదు. ఏం లేవు కానీ చూడడానికి వెళ్తున్నాము. అదే చేసేది అంటే మా వాళ్ళు మరి ఏమో అనుకుంటారు, అలాంటివి కాదు. చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ నుంచి తర్వాత కొన్ని మేబీ 8 డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ 8 డిఫరెంట్ ప్లేసెస్లో మ్యాక్సిమం ఒక 5 ప్లేసెస్ అని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. మీ అందరికి కూడా మేము చూపిస్తాం ఏమేమి ప్లేసెస్. బట్ ఇట్స్ నాట్ ఎ ప్లాన్ ట్రిప్. ఇట్స్ నాట్ ఎ ప్లాన్ ట్రిప్, ఇట్స్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అది. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని కదా బాయ్. సరోజ్ బాయ్ చెప్పు, ఏం చెప్తాం మన ఫాలోవర్స్కి? విల్ ఆటోమేటికల్లీ గెట్. బట్ నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎప్పుడు సపోర్ట్ చేయమని నేను ఎవరిని అడగాలనుకోలేను. బట్ నేను అడగను కూడా. జస్ట్ మీకు నచ్చితే, కంటెంట్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి. సో ప్రజెంట్ అయితే మన సూరజ్ బాయ్ పక్కన కూర్చుంది కాబట్టి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సూరజ్ బాయ్ని. సూరజ్ బాయ్ చెప్పాయి, నీ ఫస్ట్ టైం యూఎస్కి వచ్చిన తర్వాత నీకు ఏం ఫీల్ ఉండే? లైక్ ఎట్లా నువ్వు ఫీల్ అయినావు అంటే, లైక్ హ్యాపీగా ఫీల్ అయినావా, సాడ్గా ఫీల్ అయినావా? మనకి ఫీలింగ్స్ అలాంటివి ఏమీ స్పెసిఫిక్గా రాలేదు. ఎందుకంటే నాకేదో కొత్త స్టేట్కి వచ్చినట్టుంది తప్ప ఏదో రాష్ట్రం ఖండం దాటిన ఫీలింగ్ లేదు. ఎందుకు కంట్రీ దాటాము అన్నది లేదు నాకు. ఎందుకంటే మనోళ్ళే కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నావా? లేకపోతే ఉన్నది మనోళ్ళతోనే, చేసింది మనోళ్ళతోనే, తిరుగుతుంది మనోళ్ళతోనే. సో కాదు, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? నార్మల్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఎందుకు వస్తారు ఇక్కడికి? మనం ఏ కొత్త కంట్రీకి వచ్చినా వి విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ రైట్. కానీ అసలు బయటికి వెళ్ళిందే లేదు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ చాలా తగ్గింది అని చెప్పాలి. ఫస్ట్ సెమిస్టర్ అంతా ఇట్స్ బీన్ ఇన్ ది కాలేజ్. సో బయట తిరిగింది తక్కువ. అంటే ఇది ఎన్నో ట్రిప్ మనం బయట తిరగడం చెప్పు. రూమ్మేట్స్. సో చెప్పు నువ్వు బయట తిరగడం అంటే స్పెసిఫిక్ గా ఇంత లాంగ్ ట్రిప్ ఇదే ఫస్ట్ అయింది. షార్ట్ ట్రిప్స్ అంటే బీనల్ కొద్దిగా అటు ఇటు వెళ్ళిన, టెంపుల్స్కి వెళ్ళినా అటు వెళ్ళినా ఉన్నాయి కాబట్టి. సో అవి షార్ట్ ట్రిప్స్ ఉన్నాయి. లాంగ్ ట్రిప్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. This is the first one. Okay. It's going to be memorable, I know. Let's make it memorable. Let's make it memorable. ఫస్ట్ టైం వచ్చినప్పుడు యూఎస్కి నువ్వు ఏమైనా కష్టాలు పడ్డావు బాయ్? ఏం లేవు, నాదంతా స్మూత్ ప్రాసెస్. బట్ నేను చాలా కష్టాలు పడ్డాను బాయ్. చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను. అంటే ఎప్పుడు నేను ఎవరికి షేర్ కూడా చేసుకోలే. అట్లీస్ట్ నీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటా కదా బాయ్. ఇప్పుడు నేను అడిగా, చెప్పిందే లేదు. అంటే అంత స్పెసిఫిక్గా అడిగింది కూడా లేదు. స్పెసిఫిక్గా అడిగింది లేదు, టైం కూడా దొరకలే కదా. టైం కూడా దొరకలేదు. నేను ఫస్ట్ యూఎస్కి వచ్చినప్పుడు బాయ్, నేను డైరెక్ట్ నాది క్లీవెలాండ్ స్టేట్ యూనివర్సిటీ వచ్చినప్పుడు. సో క్లీవెలాండ్ స్టేట్ యూనివర్సిటీకి నేను నాకు ఆల్ ఆఫ్ సడన్గా అన్ని వీసా వచ్చేసినాయి. నేను ఆగస్ట్ 10th నాకు వీసా వచ్చింది. ఆగస్ట్ 15th నేను కాలేజ్ లోపల ఉండాలి. సో నాకు ఉన్న 5 daysలో 1 weekలో నేను అన్ని ప్రాసెస్ ఫాస్ట్ చేసుకొని డైరెక్ట్ చికాగో వచ్చా. చికాగో నా ఫ్రెండ్ ఉన్నాడు. సో నేను వచ్చే ముందే కన్సల్టెన్సీలో మాట్లాడుకొని ఇక్కడ అకామిడేషన్ అన్ని మాట్లాడుకొని వచ్చా. సో నా ఫ్రెండ్ ఏం చేసాను అంటే, నన్ను చికాగోలో ల్యాండ్ అయిన తర్వాత నన్ను పిక్ చేసుకున్నాడు. అంత మంచిగానే ఉంది. 2 days ఉన్నా. నెక్స్ట్ డేకి రావాలి క్లీవ్లాండ్కి వచ్చా. క్లీవ్లాండ్కి వస్తే నైట్ 12 అవుతుంది. ఫుల్ చలి ఉంది. ఆ చలిలో నాకు లైక్ మనం పిక్ చేసుకునే వాళ్ళు రావాలి కదా, రాలే బాయ్. నైట్ 12 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. ఒక్కనే రోడ్డు మధ్యలో ఉన్నా. అంటే చాలా బాధ ఇస్తుంది. ఏడవాళ్ళ ఏం చేయాలో అర్థం అవుతలేదు. సో లైక్ అలాంటి సిచ్యువేషన్లో ఏం చేశా అంటే, మళ్ళీ నా ఫ్రెండ్ కన్సల్టెన్సీ వచ్చే వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు నాకు. పిక్ చేసుకోవడానికి కూడా వస్తా అని చెప్పిన హ్యాండ్ ఇచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. మనకు కొత్త నెంబర్, మనకు ఫోన్ నెంబర్ కూడా అంత ఉండదు స్టార్టింగ్ రావడానికి. సో అట్లా మా ఫ్రెండ్కి మళ్ళీ ఫోన్ చేసి, ఇక్కడ చికాగోలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో అని చెప్పి ఫోన్ చేస్తే, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే నైట్ 3 o'clock అట్లా ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చారు. సో లైక్ ఆ తర్వాత వచ్చిన తర్వాత రూమ్మేట్స్ కానీ అంత అడ్జస్ట్మెంట్ ఉండదు. ఎవరు తిన్నవా అని అడిగే వాళ్ళు ఉండరు.
లైక్ చూసుకునే వాళ్ళు ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు రూమ్లో వంట కూడా చేయరు బాయ్. నేను వచ్చిన 1 వీక్ అసలు నేను ఎట్లా తిన్నానో ఎట్లా బతికి నాకే తెలియదు బాయ్. అంటే లైక్ వాళ్ళు ఫుడ్ వండకపోతుండే, అందరు పార్ట్ టైం వెళ్ళిపోతుండే. అందరు పార్ట్ టైం వెళ్తారు, ఎవరు ఉంటారు రూమ్లో, ఎవరు ఉండరు, అందరు సీనియర్స్, మనకేం తెలియదు, కొత్తగా వచ్చినాం రూమ్లో ఉన్నాము. మళ్ళీ రూమ్లో ఉంటే ఇదేంది బాధ, బెడ్ బగ్స్ అంటారు. అవి ఒక పెద్ద నరకన బాబు, ఇండియాలో కూడా చూడలే బెడ్ బగ్స్ అవి. సో అవి మళ్ళీ టార్చర్ మస్తు ఫేస్ చేసా బాయ్. ఇలాంటి నీ లైఫ్లో ఏమి లేవా బాయ్? లేవు ప్రస్తుతానికి. మందంతా కాలేజ్ అకామిడేషన్ రాగానే నేను అంతా ప్లానింగ్లో 2 days ముందే రావడం ఇట్లా చూసుకున్నా కాబట్టి సో మనకి అదంతా డిఫరెన్స్ రాలేదు. బట్ నేనైతే చాలా ఫేస్ చేసా బాయ్, చాలా అంటే చాలా ఫేస్ చేసా. లైక్ ఆ బాధకి ఒక్కనే కూర్చొని లైక్ ఎందుకు వచ్చా ఏంది అన్నీ బాధపడుతున్నాయి. బట్ తర్వాత మోటివేట్ నేను ఇక్కడ ఫస్ట్ థింగ్ చేయాల్సింది సెల్ఫ్ మోటివేట్. ఎప్పుడో నేను మోటివేట్ చేయడు, ఏమి చేయడు, ఖాళీ నువ్వు నీ అంతలు నువ్వే మోటివేట్ అయ్యి నువ్వే ఫోకస్ చేసుకొని చదువుకోవాలి. మనం ఎందుకు వచ్చాం, ఏం పర్పస్, ఇవన్నీ చూసుకోవాలి. ఎవడో వచ్చి హెల్ప్ చేస్తాడు బయట. ఇప్పుడు మనం చాలా ఫ్రెండ్స్ ఉంటారు, అందరు సెల్ఫిష్ ఉంటారు. 99% చెప్తున్నా యూఎస్లో సెల్ఫిష్ ఫ్రెండ్సే ఉంటారు. స్వార్థం లేకుండా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నేను ఒక 4-5 పీపుల్స్ని చూసిన. ఆ 4-5 పీపుల్స్లో కూడా ఉన్నారు కొన్ని రోజులు, వాళ్ళకి అవసరం ఉన్న రోజులు వెళ్ళిపోయారు. ప్రజెంట్ అయితే నా లైఫ్లో ఉన్నది సూరజ్ బాయ్ ఒక్కడే, నిశాంత్ బాయ్ ఒక్కడే. సో వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. నిశాంత్ బాయ్ బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు ఉడుచుకోవాలి, కుకింగ్ చేసుకోవాలి, ఇవన్నీ A to Z అన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం. సడన్గా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇండియాలో అయితే మమ్మీ కానీ డాడ్ కానీ ఎవరు ఉంటారు, డిపెండ్ అవ్వకుండా లైక్ డిపెండ్ అవ్వడానికి వాళ్ళు ఉంటారు, మనకు చూసుకోవడానికైనా ఏమైనా అయినా చేయడానికైనా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవడు ఉండడు, ఏమీ చేయడు. సో మనమే చూసుకోవాలి, మనమే చేసుకోవాలి. సో మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైనా ఇండియా దాటామనే దానికి ఒకటే మనకుండే సింపులెస్ట్ రెజల్యూషన్ ఏంటంటే నీ వర్క్ నువ్వే చేసుకోవాలి ఇక్కడికి వస్తే. అదొకటే సింపుల్ ఎగ్జాంపుల్, అదొకటే సింపుల్ చేంజ్. ఫస్ట్ కనిపెట్టే చేంజ్ ఎవరైనా అదొకటే, ఆ తర్వాత ఏదైనా. బట్ ఇక్కడ మనీ ఈజ్ కింగ్. యాక్చువల్లీ నువ్వు మనీ ఎంత సంపాదిస్తే నువ్వు అంత మంచి లైఫ్ ఉంటుంది. మనం ఫోకస్ లైక్ అమ్మాయిలకి అన్నీ మనకు వద్దమ్మా, ఇవన్నీ స్క్రాప్. చెప్పాలంటే స్క్రాప్ అంటే స్క్రాప్ అని కాదు, చాలా మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం పీపుల్ అంత బాగుండరు. అందరూ ఇక్కడ కల్చర్కి అలవాటు అవుతారు. సో ఇక గురించి మాట్లాడలేం. బట్ మనం అబ్బాయిలం ఏం చేయాలంటే ఫోకస్ చేయాల్సింది స్టడీ, ఫస్ట్ మాస్టర్ కంప్లీట్ చేయడం. సో ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ చాలా ఎక్కువ అయిపోయింది అనుకుంటా. సో నేను ఇప్పుడు ట్రిప్కి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ గురించి